మేడ్చల్ జిల్లా చెర్లపల్లి డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. తాజాగా చెర్లపల్లిలోని వాగ్దేవి కంపెనీలో డ్రగ్స్ రసాయనాలు, ముడి పదార్థాలను మహారాష్ట్ర పోలీసులు సీజ్ చేశారు. డ్రగ్స్ మెటీరియల్ ని ముంబైకి షిఫ్ట్ చేస్తున్నారు పోలీసులు. చెర్లపల్లి వాగ్దేవి ల్యాబ్స్ లో మెఫిడ్రిన్ డ్రగ్ తయారవుతోంది. 11,58,00,000 విలువైన మెఫిడ్రిన్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల ముడి పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకుని ముంబైకి తరలిస్తున్నారు. వాగ్దేవి ల్యాబ్స్ యజమాని శ్రీనివాస్ విజయ్, సహాయకుడు తానాజీ పండరీనాథ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ తో ముంబైకి తరలిస్తున్నారు. వాగ్దేవి ల్యాబ్స్ యజమాని శ్రీనివాస్ విజయ్ కి బంగ్లాదేశ్ మహిళ ఫాతిమా మురాద్ తో సంబంధాలున్నట్లు గుర్తించారు. చెర్లపల్లి నుంచి విదేశాలకు డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమా, ఇటు చెర్లపల్లిలో డ్రగ్స్ తయారు చేస్తున్న కేంద్రాన్ని మహారాష్ట్ర పోలీసులు సీజ్ చేయడం జరిగింది. నిన్న ఇదే సమయానికి కూడా పెద్ద మొత్తంలో ఇటు చెర్లపల్లి కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా వాగ్దేవి ల్యాబ్ లో ఈ అంతా కూడా తతంగం నడుస్తున్నట్టుగా పక్కా సమాచారం తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు కూడా ఈ డ్రగ్స్ దందాను కూడా బయట పెట్టినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే మనకి అందుతున్న సమాచారం ప్రకారం అయితే 11 కోట్ల పైగా ఉంటున్నట్టుగా తెలిసింది. ఎక్కువ మొత్తంలో కూడా ఇది కొంత కెమికల్ రూపంలో ఉంది. 35,500 లీటర్లకు సంబంధించిన రసాయనాలతో పాటు 950 కేజీలకు సంబంధించిన మెటీరియల్ కూడా ప్రస్తుతానికైతే మహారాష్ట్ర పోలీసులు కూడా సీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పక్కా సమాచారంతో పోలీసులు ఇక్కడికి రైడ్ చేయడంతో కూడా ఈ బండారం బయటపడడం తెలుస్తుంది. గడిచిన 4 ఏళ్లుగా ఈ దందాను గుట్టుచప్పుడు కాకుండా ఈ వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో కూడా సాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మహారాష్ట్ర పోలీసులు కూడా వాళ్ళు సీజ్ చేసిన భారీ మెటీరియల్ కెమికల్ తో పాటు కొంత ముడి సరుకును కూడా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం కూడా చేసినట్టు చెప్పు. ఒక్కసారి మనం వాగ్దేవి ల్యాబ్ కి సంబంధించి కూడా చూస్తే కేవలం అంటే ఇది ఒక ఇంటికి సంబంధించిన కేవలం ఒక మెటీరియల్ తయారు చేసే ఫ్యాక్టరీగా సాదా సీదాగా ఉంది. కానీ లోపల ఎలాంటి మెటీరియల్ తయారు చేస్తున్నారు ఏంటన్నది కూడా సమాచారం బయటకు పొక్కకుండా కూడా గడిచిన 4 ఏళ్లుగా ఈ చీకటి దందా సాగుతున్నట్టుగా ప్రస్తుతానికే తెలిసిన. ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. 35,500 రసాయనాలకు సంబంధించిన డ్రమ్ములను కూడా అక్కడి అధికారులు మహారాష్ట్రకి ముంబైకి తరలించే ప్రయత్నం కూడా చేసిన విజువల్స్ లో చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ వ్యాన్ లో సగానికి సంబంధించిన డ్రమ్ములు కూడా నింపే ప్రయత్నం చేశారు. మరికొన్ని డ్రమ్స్ కూడా లోపల నేపథ్యంలో వాటన్నింటినీ ఒక్కొక్కటిగా ట్రక్ లో ఎక్కించే ప్రయత్నం కూడా స్థానిక అక్కడ పోలీసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఇదే సమయానికి కూడా మహారాష్ట్ర పోలీసులు సంబంధించి కూడా అటు చెర్లపల్లి కేంద్రంగా సాగుతున్న ఈ చీకటి దందా సంబంధించి కావచ్చు, సింథటిక్ డ్రగ్స్ సంబంధించిన డ్రగ్స్ కూడా పట్టుకున్నట్టు చేస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు, ఈగల్ పోలీస్ టీమ్స్ కూడా ప్రత్యేకంగా దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. ఇంత గుట్టు చప్పుడు కాకుండా చెర్లపల్లి అటు పారిశ్రామిక వాడలో ఈ దందా ఏ విధంగా కొనసాగుతుంది, దీనికి సంబంధించిన వాగ్దేవి ల్యాబ్ కు సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు మరొక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం నేపథ్యంలో వీరికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు, నిర్మూలించేందుకు ఎంతో ప్రయత్నం చేస్తుంది. కానీ చెర్లపల్లి కేంద్రంగా ఇటు తెలంగాణలో యావత్ దేశం సంబంధించి కావచ్చు ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో ఇంత పెద్ద మొత్తంలో కెమికల్ డంప్ బయటపడడం కూడా తొలిసారిగా మనం చెప్పుకోవచ్చు. గతంలో డిఆర్ఐ సంబంధించిన అధికారులు కూడా చెర్లపల్లితో పాటు నగర శివారు ప్రాంతాల్లో కూడా కొన్ని ఇలాంటి ఈ తరహా డ్రగ్స్ ను కూడా పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఒక కెమికల్ తో పాటు ముడి సరుకు సంబంధించి, ఎందుకంటే ఇటు దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ అనేది బల్క్ డ్రగ్స్ సంబంధించి కూడా కొంత హబ్ గా ఉన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దీన్నే అదునుగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకునేందుకు ఈ చీకటి దందా సాగిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు చెప్తున్న కథన ప్రకారం చూసుకుంటే కూడా మార్కెట్ లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందంటూ అంచనా వేస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే 11 కోట్లకు పైగా తాము ఈ డ్రగ్స్, సింథటిక్ డ్రగ్స్ సంబంధించిన ముడి పదార్థంతో పాటు కొంత మెటీరియల్ కూడా పట్టుకున్నాము. ముఖ్యంగా 35,500 లీటర్లకు సంబంధించిన
రసాయనాలతో పాటు అదేవిధంగా 950 కిలోలకు సంబంధించిన ముడి పదార్థాన్ని కూడా తాము సీజ్ చేసినట్టుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే కొంత, ఎందుకంటే నిన్న ఇదే సమయానికి మహారాష్ట్ర పోలీసులు రావడం, ఆకస్మికంగా తనిఖీలు చేసిన నేపథ్యంలో ఈ బండారం అంతా బయటపడిన నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కొంత షాక్ గురి చేసినట్టుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇటు డ్రగ్స్ అక్రమ రవాణా సంబంధించి కావచ్చు, వినియోగం పూర్తి మీద కట్టడి చేస్తుంది. ఇప్పటికే బెంగళూరు, గోవా సంబంధించి మనకి గుట్టు చప్పుడు కాకుండా వస్తున్న వివిధ రకాల మెటీరియల్ కూడా సీజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. వాటి చైన్ లింక్స్ కూడా ట్రేస్ అవుట్ చేసే పరిస్థితి. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఒక కెమికల్ ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, వాగ్దేవి ల్యాబ్స్ పేరుతో కూడా గుట్టు చప్పుడు కాకుండా ఈ తరహా సింథటిక్ డ్రగ్స్ ను తయారు చేస్తున్నట్టుగా ప్రస్తుతానికి వాళ్ళ దర్యాప్తులో బయలుపడింది. కాబట్టి ఒక కీలక సమాచారం మేరకు కూడా మహారాష్ట్ర పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా మనం చెప్పవలసి ఉంటుంది. కాబట్టి కేవలం ఈ నెట్వర్క్ కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాదు, దేశంలో వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా వీరి నెట్వర్క్ ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు కనుగొనడం జరిగింది. కాబట్టి కేవలం వీరు దేశంలోని వివిధ ప్రాంతాలే కాదు, వివిధ దేశాలకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో ఈ ముడి సరుకు ద్వారా తయారు చేసిన డ్రగ్స్ ను కూడా సరఫరా చేస్తున్నట్టుగా తెలిసింది. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు ఏంటన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే మహారాష్ట్ర పోలీసులు ఏదైతే సీజ్ చేశారో ఆ మెటీరియల్ అంతా కూడా ముంబై తరలించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. భారీ డ్రమ్ములను కూడా ఒక్కొక్కటిగా ట్రక్కులు ఎక్కించి ఇక్కడ నుంచి ఆ మెటీరియల్ అంతా సీజ్ చేసిన మెటీరియల్ ని తరలించే ప్రయత్నం చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమా, థ్యాంక్ యూ కిరణ్.